హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ దుర్గారావు. వెల్కమ్ టు ఎథర్నెట్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, గత వీడియోలో మనం పర్సనల్ ప్రొనౌన్స్ అలాగే యాక్సివ్ వర్బ్స్ నేర్చుకున్నాం. అయితే పర్సనల్ ప్రొనౌన్స్ ఏ విధంగా మనకి సెంటెన్స్లో ఉపయోగపడతాయో అవి నేర్చుకుందారు. అలాగనే మన యొక్క టెన్సెస్ కూడా నేర్చుకుందారు అనుకున్నాం కనుక దానికి కూడా మనం నేర్చుకుందారు. ప్రస్తుతం ఇప్పుడు మాత్రం మన ప్రొనౌన్స్, పర్సనల్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందారు. అవి ఏ విధంగా ఉపయోగపడతాయో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మొదటిగా మనం ఐ, మీ, మై, మైన్, మైసెల్ఫ్, నేను, నాకు, నా యొక్క, నాది, నా అంతటా నేనే, అవి గుర్తుండాలి. మనం తెలుగులో రాసుకున్నాం కదండి. చూడండి, ఐ బేట్ ఏ డాగ్, నేను కుక్కని కొట్టాను. ఐ అనేది ఇక్కడ సౌండ్, అంటే నేను అనేది వచ్చింది. నేను అంటే ఇక్కడ సబ్జెక్టు కేజులో ఉంది, ఏమంటే సబ్జెక్ట్ స్థానంలో ఉంది, అందుకు నేను అని వచ్చింది కనుక సబ్జెక్ట్ స్థానంలో ఉన్నది ఐ, నేను. నెక్స్ట్ వన్, షీ కాల్డ్ మీ, ఆమె నన్ను పిలిచింది. మీ, నన్ను, ఏమండి మనం రాసుకున్నాం కదండి, నన్ను, నాకు అని రాసుకున్నాం కనుక షీ కాల్డ్ మీ, నన్ను ఆమె పిలిచింది. హీ గేవ్ మీ ఏ బుక్, అతడు నాకు ఒక పుస్తకం ఇచ్చాడు. నాకు అనేది వచ్చిందండి, ఇక్కడ నాకు అనేది వచ్చింది. ఏమంటే హీ గేవ్ మీ, నాకు ఒక పుస్తకం ఇచ్చాడు. హీ గేవ్ మీ ఏ బుక్. చూడండి, మళ్ళీ ఇంకో సేమ్ దీనిలాగే షీ గేవ్ ఏ బుక్ టు మీ, షీ గేవ్ ఏ బుక్ టు మీ. ఇక్కడ ఏమైందండి, మీ అనేది వెర్బ్కి అవతలకి వెళ్ళిపోయింది. అంటే ఈ ఆబ్జెక్టు, ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవతలకి వెళ్ళింది అనమాట. కనుక ఇక్కడ ఈ రెండు ఆబ్జెక్టులు, ఇవి డైరెక్ట్ ఆబ్జెక్టు, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అండి. కనుక ఇక్కడ నాకు అనే సౌండ్ కూడా వస్తుంది. ఇది నాకు అని, ఇది నాకు అని. అలాగనే మై బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, మై బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, నా పుస్తకం బల్ల మీద ఉన్నది. మై బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. మై, నా యొక్క పొసెసివ్ కేస్ అండి, ఇది పొసెసివ్ కేస్. కనుక ఇది పొసెసివ్ కేసు, రెండు కూడా పొసెసివ్ కేసులేనండి. మై బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఫ్రెండ్స్, మై బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. కనుక మై అనేది ఇక్కడ సౌండ్. కనుక అలాగనే ఇట్స్ మైన్, ఇది నాది అంటాం కదండి. ఇట్స్ మైన్ పొసెసివ్ కేస్, ఏమండి. కనుక పొసెసివ్ కేసులో ఉంది. ఇది పొసెసివ్ ప్రొనౌన్ కూడా మనం అనవచ్చు. కనుక ఇట్స్ మైన్. అలాగే టేక్ ఇట్, ఇది తీసుకోండి. చూడండి, ఇక్కడ దట్స్ యువర్స్, అది నీది. ఇట్స్ మైన్, దట్స్ యువర్స్, ఇది నాది, అది నీది, ఏమండి. కనుక నీది అనేది వచ్చింది కదండి. అలాగే టేక్ ఇట్ అనేది ఇది అండి, ఏమండి. అలాగనే ఇక్కడ చూడండి, మనం ఏమైందండి, ఐ అయిపోయింది, మీ అయింది, మై సెల్ఫ్, మైన్ అయిపోయింది, మైన్ అయిపోయింది, మై సెల్ఫ్ ఉందండి. కనుక మై సెల్ఫ్ ఇక్కడ చూడండి, మై సెల్ఫ్లో మనం ఏం చెప్పుకున్నాం, రిఫ్లెక్సివ్ ప్రొనౌను, ఇంకొకటి ఉందండి ఇంఫటిక్ ప్రొనౌను. ఈ రెండు ప్రొనౌన్లు ఏది ఎక్కడ యూజ్ చేయాలో మనం అది నేర్చుకుందాం. హీ హట్ హిమ్సెల్ఫ్, తనకు తానుగా హీ హట్ హిమ్సెల్ఫ్, షీ హట్ హెర్ సెల్ఫ్, ఏమండి. అలాగన ఇక్కడ హీ హట్ హిమ్సెల్ఫ్, తనకు తానుగా గాయపరుచుకున్నాడు. అంటే రిఫ్లెక్ట్ అంటేనే తెలుసు కదండి, అది మన మీదకి రావటం, రిఫ్లెక్ట్ అయిందనమాట. అందుకు తాను చేసిన పని తన మీదకే వచ్చింది. హీ హట్ హిమ్సెల్ఫ్, తనకు తానుగా గాయపరుచుకున్నాడు. ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్, నా అంతటా నేనే పరిచయం చేసుకున్నా, ఎవ్వరూ నన్ను పరిచయం చేయలే, నేనే వెళ్ళి పరిచయం చేసుకున్నా, నా అంతటా నేనే వెళ్ళి పరిచయం చేసుకున్నాను అన్నప్పుడు ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్, చూడండి. అలాగన ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అండి. ఇక్కడ ఎంఫటిక్ ప్రొనౌన్స్ రెండింటికి అదేనండి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి ఎంసెల్ఫే, ఎంఫటిక్ ప్రొనౌన్కి ఎంసెల్ఫ్, హెర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, దేర్ సెల్ఫ్, ఇవన్నీ
ఏమంటే ఇవి 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 మనం నేర్చుకుంటే ఇవి గుర్తుంటే మనం ఉన్న పర్సన్స్ కూడా వీటినే అయ్యున్న అక్కడ ఏం పెడతామండి, షీ పెడతాం, హీ పెడతాం. ఈ విధంగా మనము వాటి ఇంట్రడ్యూస్ చేయాలని అందుకే ఒకదాని గురించే నేను చెప్తున్నాను. కనుక ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటండి, రెఫ్లెక్స్ గురించి, రెఫ్లెక్స్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం. అలాగనే ఇంఫటిక్ ప్రొనౌన్స్ గురించి కూడా నేర్చుకుందాం. ఇంఫటిక్ ప్రొనౌన్స్కి ఈ రెండు ఒకటే అయితే ఏది ఎక్కడ యూజ్ చేయబడితే ఏ అర్థం వస్తుందో మనం ఇది నేర్చుకుందాం. ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యిందండి, అంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, దీని మీదకి వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, మై సెల్ఫ్ డిడ్ ఇట్, ఐ మై సెల్ఫ్ డిడ్ ఇట్. అది ఆ పని నేనే చేశాను, దాన్ని నేనే చేశాను. నేనే అంటే ఎవరి సహాయం లేకుండా నేనే చేశాను అని అర్థం అండి. అందుకు ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జెక్ట్ స్థానంలో వచ్చిందండి. అంటే ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అబ్జెక్ట్ స్థానంలో ఉంది. ఇక్కడ ఏముంది, సబ్జెక్ట్ తర్వాత వచ్చిందండి. సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యన ఉంది చూడండి. ఐ మై సెల్ఫ్ డిడ్ ఇట్, నేనే చేశాను, ఆ పని నేనే చేశాను, దాన్ని నేనే చేశాను. ఏదైనా చేసిన తర్వాత స్టూడెంట్ని టీచర్ అడిగినప్పుడు ఏమని చెప్తాడండి, అరే ఎవరు చేశారా ఈ పని, ఈ లెక్క ఎవరు చేశారంటే, నేనే చేశాను సార్, నేనే చేశాను అని చెప్తాడు. నొక్కి ఎంఫసిస్ చేసి చెప్తున్నాడు అనమాట. కనుక అప్పుడు దీన్ని ఉపయోగించాలి. కనుక ఈ విధంగా ఐ మై సెల్ఫ్ డిడ్ ఇట్. అలాగే షీ హెర్ సెల్ఫ్ టోల్డ్ మీ, షీ హెర్ సెల్ఫ్ టోల్డ్ మీ. ఆమె చెప్పింది నాకు చెప్పింది ఎవరో ఆమె, నాకు చెప్పినది ఆమె చెప్పింది. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎంఫసైజ్ చేస్తున్నామండి. కనుక ఎంఫసైజ్ చేసి చెప్పేటప్పుడు మనము ఎక్కడ ఈ యొక్క ప్రొనౌన్ని రిఫ్లెక్స్ ఈ ప్రొనౌన్ని మనము సబ్జెక్ట్ తర్వాత ఉంచాలి. ఏమండి, అలాగన షీ హెర్ సెల్ఫ్ టోల్డ్ మీ, నాకు చెప్పింది ఆమె అని చూపించినట్టుగా చెప్పేదే ఇంఫటిక్ ప్రొనౌన్ అండి. నెక్స్ట్ చూడండి, ఆల్ దట్ యూ సెడ్ ఈజ్ గుడ్ ఇట్ సెల్ఫ్. ఆల్ దట్ యూ సెడ్ ఈజ్ గుడ్ ఇట్ సెల్ఫ్. ఏమండి, ఇక్కడ ఇట్ సెల్ఫ్ అనేది మనం యూజ్ చేస్తాం. అయితే చూడండి, అక్కడ దీని అర్థం ఏమొస్తుంది చూడండి ఫ్రెండ్స్, నీవు చెప్పిందంతా మంచిదే. ఇక్కడ ఇది తీసేద్దామండి, ఇది పక్కన అర్థం కొంచెంసేపు. ఆల్ దట్ యూ సెడ్ ఈజ్ గుడ్, నీవు చెప్పింది మంచిది. ఇప్పుడు చూడండి, ఆల్ దట్ యూ సెడ్ ఈజ్ గుడ్ ఇట్ సెల్ఫ్. నీవు చెప్పింది మంచిదే అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మంచిదే ఎంఫసైజ్ చేస్తున్నామండి. ఇక్కడ దీన్ని ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం. ఆల్ దట్ యూ సెడ్ ఈజ్ గుడ్ ఇట్ సెల్ఫ్, నీవు చెప్పింది మంచిదే. అప్పుడు వీటిని మనం యూజ్ చేస్తాం. కనుక ఇవి గుర్తుంచుకొని మనము ఉన్న ప్రొనౌన్స్ కూడా అప్లై చేసి మీరు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. కనుక ఇవి మన టెన్స్లో ఏ విధంగా ఉపయోగపడతాయో అందుకు ముందుగా వీటి గురించి మనం తెలుసుకున్నాం. కనుక అవి ఎన్ని రకాలు ఉన్నాయో వాటిని ఎలా గుర్తుంచుకోవాలో మనం ఒకసారిగా వాటి ముందు తెలుసుకునే ముందు వెబ్ కాంజుగేషన్స్, ఆర్డినరీ వెబ్స్ కాంజుగేషన్స్ గురించి జస్ట్ ఒక మినిట్ మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కమ్, కేమ్, కమ్, కమింగ్, గో, went, gone, going, eat, ate, eaten, eating. ఏమండి, అలాగనే read, read, reading. ఏమండి, ఈ కాంజుగేషన్ మనం డైలీ ఒక 5 words వొకాబులరీ మనం నేర్చుకుంటే మనకు ఎంతో ఉపయోగం. ఇవి
మనం రోజుకి 5 నేర్చుకుంటే నెలకు వచ్చిన ధరకి 150 అవుతున్నాయి. కనుక ఇవి మనం V1, V2, V3, V4 కదండి. వీటిని మనము సింపుల్గా V1, V2, V3, V4 అంటున్నాం. కానీ వీటికి ఒక పేర్లు ఉన్నాయండి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఏంటంటే ఫ్యూచర్ అండి కాదు, పాస్ట్ పార్టిసిపుల్. అక్కడే కన్ఫ్యూజ్ అవుతామండి. ఫ్యూచర్ అనుకుంటాం, మనకు అదే అలవాటుగా ఉండి ఉంటుంది. కనుక పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. ఈ కమింగ్ అనేది అండి ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్, ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్. దీని గురించి కూడా తెలుసుకుందారు ఏమండి. దీనికి ఒక క్లాస్ ఏమండి. 2 సెంటెన్స్ని కలిపేది ఈ V4ఏనండి. 2 సెంటెన్స్ కలుపుతుంది, V4 కలుపుతుందండి ఏమండి, కంబైన్ చేస్తుంది. కనుక దాని గురించి కూడా మనం నేర్చుకుందారు. కనుక కమ్, కేమ్, కమ్ ఏమండి, ఇవి మనకు రావాలండి. కమ్, కేమ్, కమ్ అవి మనకి నోట్లో ఆడుతూనే ఉండాలి. కనుక కమ్, కేమ్, కమ్, గో, వెంట్, గాన్, ఈట్, ఎట్, ఈటెన్, రీడ్, రెడ్ ఏమండి. రెడ్ స్పెల్లింగ్ ఒకటే, ప్రొనౌన్సియేషన్ వేరే. రెడ్ అని ఎలా ఉపయోగించబడతాదో అక్కడ రెడ్ అనాలో అది మన టెన్స్లోనే అర్థమవుతుంది. కనుక ఫ్రెండ్స్, టెన్స్ గురించి కూడా మనము తెలుసుకుందారి. ఫ్రెండ్స్, టెన్సెస్ గురించి కూడా మనం తెలుసుకుందారి. ఆ టెన్స్లో గుర్తు ఉండక గజిబిజిగా ఉండి చాలామంది వాటి జోలికి వెళ్ళరు ఏమండి. చాలామంది వాటి జోలికి వెళ్ళరు. కానీ అవి ఉంచుకోవటానికి చాలా సింపుల్ మెథడ్ ఉంది ఏమండి. ఆ మెథడ్ మనం తెలుసుకుంటే అది ఎప్పటికీ మనకు గుర్తుంటుంది. మన నిద్రలో లేపి అడిగిన మనల్ని చెప్పగలిగే స్థితి ఉంటుంది. కనుక ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దారు. టెన్సెస్, దేర్ ఆర్ 3 types of tenses. Mainly there are 3 types of tenses. మెయిన్గా 3 టెన్సెస్ అండి. టెన్సెస్ ఒకటి ప్రెజెంట్ టెన్స్, రెండోది పాస్ట్ టెన్స్, మూడోది ఫ్యూచర్ టెన్స్. ఈచ్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 types. ఈచ్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 types. ప్రతి టెన్సు 4 భాగాలుగా విభజింపబడింది, 4 రకాలుగా విభజింపబడింది. కనుక ఈ 4 ఒక్కొక్క దాంట్లోనే 4 ఉన్నాయి అండి. ఈ 4 మనము నేర్చుకుంటే ఎందుకు కూడా ఈజీగానే ఉంటాయి. ఈ 4 నేర్చుకుంటే ఉన్నాయి కూడా మనకి ఈజీగానే ఉంటాయి ఏమండి. అసలు టెన్స్ అనగానే టెన్షన్ ఏమండి. మనకేం టెన్షన్ అక్కర్లేదు, ఈజీగా ఉండొచ్చు. టెన్స్ అంటేనే ద టైమ్ ఆఫ్ యాక్షన్, కాలం కాదండి, ద టైమ్ ఆఫ్ యాక్షన్, పని యొక్క కాలం, పనితో కలిసి ఉంటుంది అది ఏమండి. కనుక మనం ఈ టెన్స్ను మనం నేర్చుకుందాం. ప్రెజెంట్ టెన్స్, దాన్ని మనం తెలుగులో వర్తమాన కాలము అంటాం. పాస్ట్ టెన్స్ భూతకాలము అంటాం. ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తు కాలం అంటాం. ఇక్కడ చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు, నిన్న, రేపు, ఈ 3 మనం గుర్తెట్టుకోవాలండి. ఈరోజు, నిన్న, రేపు ఇవి గుర్తుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఇది నిన్న, ఇది ఈరోజు, ఇది రేపు. మనం ఇక్కడ ఉన్నాం, ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే నిన్న, ముందు చూస్తే రేపు, అదే గుర్తండి మనకి. అయితే ఇక్కడ మనకు 4 types ఉన్నాయి కనుక ఒక్కొక్కటే 4 types అండి. మొత్తం 12 అయినాయండి ఇవి అండి. ఈ 12 గుర్తుంటానికి ఈ ప్రెజెంట్ టెన్స్లో ఒక్కటి గుర్తుంటూ ఉన్నాయని గుర్తే ఏం లేదు. చూడండి, ప్రెజెంట్ ఉన్న చోట పాస్ట్ ఉంది, పాస్ట్ ఉన్న చోట ఫ్యూచర్ ఉంది, అంతే. అది మార్చుకోవటమే. ఇది వచ్చేస్తే ఈ ఒక్కటే మన మైండ్లో పెట్టుకుంటే ఇవి వచ్చేసినట్టే. చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ ఏమండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, స్టార్ట్ చేశాడు, అది
ప్రెజెంట్ టెన్స్ అనుకుందారి, నడుస్తూ ఉన్నాడు, అది పాస్ట్ టెన్స్, ఐ మీన్ కంటిన్యూ టెన్స్ అనుకుందారి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈ వ్యక్తి, ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ ఈ వ్యక్తి నడుస్తూ ఉన్నాడు, నడిచి వెళ్తున్నాడు, ఇక్కడికి చేరాలి. ఏమండి ఇక్కడ దాకా వచ్చాడు, చెట్టు ఉంది, ఇక్కడ ఆగాడు. ఏమండి ఇక్కడ చెట్టు ఉంది, ఇక్కడ ఆగాడు. ఏమండి ఇక్కడ ఆగాడు, ఇక్కడికి వచ్చాడు అనగానే పని పూర్తి చేసినట్టు ఉంది కదండి. అది గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తుగా, బండ గుర్తుగా అది పెట్టుకోండి. ఇది పర్ఫెక్ట్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ఇది, ఇదేమో కంటిన్యూ, ఇది పర్ఫెక్ట్. ఇక్కడ వరకు వచ్చాడు, ఫోన్ వచ్చింది, వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావా అంటే పలానా చోట ఉన్నాను. ఇంకా నడుస్తూనే ఉన్నావా, ఇంకా వస్తూనే ఉన్నావా, రా త్వరగా రా అని ఫోన్ చేశాడు అనమాట. అంటే ఆ పని ఇక్కడ స్టార్ట్ చేసి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు, ఇంకా పూర్తి కాలే. దీనిని మనం పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్గా గుర్తించుకుందారి. ఏమండి ఇది సింపుల్గా గుర్తించుకుందారి. కొనసాగుతూ ఉన్నదాన్ని కంటిన్యూస్గా దాన్ని గుర్తుంచుకుందారి. ఒక చెట్టు దగ్గరికి వచ్చి ఆగిన దాన్ని మనం ఏమనుకుందారండి, పర్ఫెక్ట్ అనుకుందారు. ఆగాడు కదండి, అంటే ఆ పని పూర్తి చేసి అక్కడి వరకు అని మనలా కొనసాగిస్తూ ఉన్నాడు, ఇంకా పూర్తిగా కొనసాగిస్తూ ఉన్నాడు, ఇంకా ఎప్పుడో స్టార్ట్ చేశాడు, ఇంకా కొనసాగిస్తున్నాడు. దాన్ని పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్గా గుర్తించుకుందారు. కనుక ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనగానే మనకు అన్నీ సింపుల్గా ఉంటాయి. చూడండి, సింపుల్ ఉంది చూసారా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అది ఆ టెన్స్ ఏ సందర్భంలో దాన్ని యూజ్ చేయాలో అది కూడా నేర్చుకుందారి. కనుక ముందుగా ఇవి తెలుసుకుంటే వాటిని మనం యూజ్ చేయవచ్చు. కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అది గుర్తుండాలి. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తర్వాత ఏమన్నామంటే కంటిన్యూ. అప్పుడు సింపుల్ తీసేసి ప్రెజెంట్ కంటిన్యూవర్స్ టెన్స్. ఏమండి కంటిన్యూ. చెట్టు దగ్గర ఆగాడు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్. ఇంకా మళ్ళీ కొంచెంసేపు ఆగి మళ్ళీ కంటిన్యూ చేశాడు, నడుస్తాం. అప్పుడు ఫోన్ వచ్చింది, ఎక్కడ ఉన్నావా అన్నయ్య అంటే ఏమన్నాడు, ఇంకా వస్తూనే ఉన్నాడు, అంటే ఇంకా నడుస్తూనే ఉన్నావా అన్నాడు, అంటే కొనసాగిస్తూ ఉన్నాడు. స్టార్ట్ చేశాడు, కొంతవరకు వచ్చాడు, ఆగాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు. దాన్ని పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ అందారు. ఏమండి సింపుల్ చూడండి, మళ్ళీ కింద చూడండి, ఇక్కడ సింపుల్, కంటిన్యూ, పర్ఫెక్ట్ కంటిన్యూ. ఏమండి ఇక్కడ రెండు కలిసినాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్, ఈ రెండు కలిపి ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ అయింది. అవి గుర్తుంటే చూడండి, ఇవన్నీ గుర్తుంటాయి. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. సారీ ఫ్రెండ్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. ఈ విధంగా వీరు గుర్తుంటే మనం ఇవన్నీ గుర్తుంటాయి. కనుక మనం ఇవి నేర్చుకొని మనం జేబులో పెట్టుకొని ఉంటే సగం ఇంగ్లీష్ వచ్చినట్టే. కనుక ఈ టెన్స్ల గురించి ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ క్లాస్ని విన్నందుకు మీకు ధన్యవాదాలు. ఇంకో క్లాస్లో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్స్ వెరీ మచ్.